హలో అందరికీ. ప్రతిరోజు కామెంట్స్లో అయితే కొందరైతే అడుగుతున్నారండి. ప్రతిరోజు నేను చూస్తున్నాను మా మామయ్య గురించి. మా అమ్మాయి ఎక్కడ, మా అమ్మయ్య కనిపించట్లేదు, మా అమ్మాయి ఎక్కడ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మా అమ్మాయి అయితే తొర్రూరులో ఉన్నారండి. చాలా రోజులైంది తను వెళ్ళి. ఇక నాకంత హెల్త్ బాగాలేదు, మరి నాకు చేత కావట్లేదు, పని చేయట్లేదు అని చెప్పేసి మా ఆయన అయితే మా అమ్మయ్యని అక్కడనే ఉంచిండు. ఇక తను వస్తే నాకు ఫుల్ పని ఉంటుంది కదా, రెస్ట్ ఉండదు అన్నమాట. అందుకే మా అమ్మయ్య అయితే అక్కడే ఉన్నారండి. ఇక తను రోజు వస్తాను ఫోన్ చేస్తాడు. కాకపోతే మళ్ళీ మేము ఇప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్ళాలి. ఇప్పుడు తీసుకొస్తే మళ్ళీ 15 డేసే ఉంటాడు. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి మేము మళ్ళీ ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు తీసుకురావాలా, సంక్రాంతి తర్వాత తీసుకురావాలని చెప్పేసి. ఇక మీరు రోజు కామెంట్ చేస్తున్నారు కదా, ఇక మీకైతే క్లారిటీ ఇద్దామని మా అమ్మయ్య కొన్ని చిన్న చిన్న వీడియోస్ ఉండే అన్నమాట ఫోన్లో. ఇక అవన్నీ ఒక ఆడబెట్టి నేనైతే మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా అమ్మయ్య విలేజ్లో ఉన్నారు. సో వస్తే ఈ లోపు వస్తారు, లేకుంటే సంక్రాంతి తర్వాత వస్తే ఇక అప్పుడు చాలా రోజులు ఉండొచ్చు కదా. ఇప్పుడు తీసుకొస్తే మళ్ళీ ఒక 15-20 రోజులే ఉంది కదా సంక్రాంతికి. మళ్ళీ మామయ్యని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మేమైతే పండగకి వెళ్ళాలి, అందుకే ఆలోచిస్తున్నాం. అంతే అండి. వస్తే ఈ లోపు వస్తారు, లేకుంటే సంక్రాంతి నుంచి ఇక ప్రతిరోజు వీడియోలో కనిపిస్తారు మామయ్య. మీకైతే నేను క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నాను. వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.